దాన్ని దేవునికి అప్పగిస్తున్నాడని జాగ్రత్త పడాలి. ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవునికి. సాధన చూపించకుండా నోటి మాటలతో కక్కున అన్నారనుకోండి, ఆలయాన్ని దేవునికి ప్రతిష్ఠించలేదని. అందుకే మన ఆలయం దేవునికి ప్రతిష్ఠిస్తే ఇది వాక్యంతో నింపబడాలి, ప్రార్థనతో నింపబడాలి, దేవునితో. పౌరులు ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నది. మీరు నడిచినట్టు మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోవడం చెప్పొచ్చు కదా. నన్ను పోలని ఎందుకన్నాడు? నన్ను పోలని ఎందుకన్నాడు అంటే క్రీస్తులో ఏ లోపము, ఆయన పుట్టుక నుండి మరణం వరకు ఏ లోపము లేదు. కానీ పౌలు పుట్టుక నుండి మరణం వరకు మనం ఆలోచన చేస్తే కొన్ని లోపాలు ఉన్నాయా? ఉన్నాయి. మన జీవితాన్ని కూడా పుట్టుక నుండి ఈ రోజు వరకు ఆలోచన చేస్తే కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు ఉన్నప్పటికీ